రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ అవినాష్, ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో చూసుకుంటే ఇంటర్ మన 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత దాదాపుగా మార్చి 30న తర్వాత చూసుకున్నట్లయితే తెలంగాణలో విద్యాశాఖలకు ఏదైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లకు మాత్రం సెలవులు ప్రకటించడం జరిగింది. అయితే 10th ఎగ్జామ్ రాసిన వెంటనే మరోసారి ఈ మన ఇంటర్ శ్రీ చైతన్య కాలేజీలు కావచ్చు, లేదంటే ఇతర కళాశాలలు కూడా కావచ్చు, వీళ్లకు విద్యార్థుల మీదపై కావచ్చు, విద్యార్థి తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చేసి అడ్మిషన్లు లేవంటూ కూడా ఒక కార్పొరేట్ బిజినెస్ని మాత్రం సృష్టిస్తుందనేది ఇప్పుడు వెలుగులోకి హైదరాబాద్లోకి రావడం అయితే జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ప్రతి ఏరియాలో చూసుకున్నట్లయితే శ్రీ చైతన్య కళాశాలలలో మాత్రం ఒక కార్పొరేట్ దందా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అంటే విద్యార్థులకు లేదంటే మీ పిల్లలకు అడ్మిషన్లు దొరకకపోవచ్చు అంటూ, లేదు అంటే ఫస్ట్ మొదలే డబ్బులు పేమెంట్ చేయాలి అంటూ ఖచ్చితంగా వాళ్ళని ఇలాంటి ఆశలు చూపిస్తూ స్పెషల్ క్లాసెస్ అంటూ మాత్రం తల్లిదండ్రులపై ఒత్తిడి మాత్రం శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం మాత్రం ఒక భారీగా ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మీడియా వాళ్ళు మాత్రం కాలేజీకి వెళ్ళిన సమయంలో చూసుకున్నట్లయితే అక్కడ ప్రశ్నించగా, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, లేదంటే విద్యాశాఖకు సంబంధించిన ఈ కళాశాలలు వేసవి సెలవులు ప్రకటించిన తర్వాత కూడా మీరు క్లాసులు ఏ విధంగా నడిపిస్తారని కూడా అక్కడ కొంత ఏబీవీపీ విద్యార్థి సంఘాలు కావచ్చు, లేదు అనంటే అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా కావచ్చు, లేదంటే ఇటు మీడియా ప్రశ్నించిన తర్వాత శ్రీ చైతన్య యాజమాన్యం మాత్రం మీడియా కంటపడకుండా అక్కడ ఉన్న విద్యార్థులని మాత్రం సైలెంట్గా పంపిస్తున్న దృశ్యాలు మనకు వెలుగులోకి వస్తున్నాయి. అయితే మళ్ళీ తిరిగి మరుసటి రోజు చూసుకున్న మళ్ళీ విద్యార్థులకు అదే విధంగా తల్లిదండ్రులకు ఫోన్ చేసేసి మళ్ళీ స్పెషల్ క్లాసెస్ ఉన్నాయంటూ కూడా వీళ్ళపై ఒత్తిడి తీసుకొచ్చే విధానంగా ఒక బిజినెస్ సృష్టించడం అయితే కొనసాగింది. అయితే ఇప్పటికే రేవంత్ సర్కార్ చూసుకున్నా కూడా మొన్న అసెంబ్లీలో కూడా విద్యాశాఖని మరింత బలోపేతం చేస్తాను, ఖచ్చితంగా విద్యాశాఖను కూడా నేను చూసుకుంటానని కూడా చెప్పారు. కానీ ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో కూడా కొనసాగాయి అని కూడా కొంతమంది ఏబీవీపీ విద్యార్థి సంఘాలు అయితే ఆందోళనకు దిగడం జరిగింది. అయితే వీళ్ళపై ఎన్ని ప్రశ్నించినా కూడా, ఎందుకంటే అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కావచ్చు, లేదు అంటే ఇతర లెక్చరర్లను కూడా యాజమాన్యం చెప్పడంతోనే మేము చేస్తున్నానని మాత్రం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ఒక పక్క ప్లాన్ ప్రకారంగా వీళ్ళ దగ్గర నుంచి, ఎందుకంటే లక్షల కొద్ది డబ్బులు వసూలు చేస్తున్న విషయం మనకు ఇప్పటికీ తెలిసిందే. ఈ ఒత్తిడి అంతా ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఎక్కడ ఇదవుతుంది అనేసి ఈ శ్రీ చైతన్య కళాశాలలకు వీళ్ళ మాటలకు విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు భయంతో మాత్రం ముందే 50% ఫీజులు పే చేసేసి విద్యార్థులని స్పెషల్ క్లాసులకు పంపించడం జరుగుతుంది. అంటే వీళ్ళు ఇంతగా గవర్నమెంట్ ఇచ్చిన జీవోలను కూడా పక్కన పెట్టేసి కూడా ఇలాంటి కార్పొరేట్ వ్యవస్థలు ఎవరి ఆదేశాలు లేకుండా ఇలాంటి దందా చేయడంలో మాత్రం చాలా కీలక పాత్ర పోషిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అవినాష్, ఖచ్చితంగా విద్యార్థులకు వేసవి సెలవులు, ఎందుకంటే 10th ఎగ్జామ్ అయిపోయిందో లేదో మరుసటి రోజు నుంచి మరోసారి ఇంటర్, అంటే పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అంటే 10th ఎగ్జామ్ వరకు కూడా వీళ్ళు ఒక ముందస్తుగా మంచిగా చదువుకొని మంచి మార్కులు రావు అంటే వారం గడువు కూడా లేకుండా కూడా ఇటు శ్రీ చైతన్య వాళ్ళపై ఒత్తిడికైతే చాలా ఇది తీసుకొస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేసవి సెలవుల తర్వాత స్పెషల్ క్లాసులు నిర్వహించాలి, కానీ వేసవి సెలవులు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కూడా ఇలాంటి వాటికి ఈ శ్రీ చైతన్య యాజమాన్యం మాత్రం పాల్పడుతుందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అవినాష్, క్రాంతి, ఇదే సందర్భంలో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ శ్రీ చైతన్య కావచ్చు, లేదా మిగిలినటువంటి ఇదే నారాయణ కావచ్చు, ఇంకా కొన్ని ప్రైవేట్ కళాశాలలు ఒక సిండికేట్గా ఏర్పడి ప్రభుత్వం పైనే ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వానికి తాయిలాలు అందిస్తూ వీళ్ళు ఇలా ప్రైవేట్ క్లాసులు అని చెప్పేసి కావచ్చు, లేదు అంటే ఇంకా వేరే కారణాల చేత అత్యంత ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తూ ఇటు పిల్లల జీవితాలని, అదేవిధంగా ఆ పిల్లల యొక్క తల్లిదండ్రుల జీవితాలని ఆగం చేస్తున్నారు అనేటువంటి మాటలు కూడా ఇంతకుముందు చాలా పెద్ద ఎత్తున మనం విన్నాం. అలాంటిది ఇన్ని కంప్లైంట్స్ వచ్చిన తర్వాత కూడా ఇలా రన్ చేస్తున్నారు అని అంటే విద్యాశాఖ ఏం చేస్తుందని అనుకోవాలి. ఎందుకంటే విద్యాశాఖ స్వయంగా డైరెక్ట్గా సీఎం దగ్గరే ఉండింది ఇప్పటివరకు. రైట్ అవినాష్, ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ కార్పొరేట్ వ్యవస్థ అంతా చూసుకున్నా కూడా, ఎందుకంటే శ్రీ చైతన్య ఏదైతే నారాయణ కావచ్చు,
ఈ కళాశాలలు అన్నీ ఒకటయ్యి ఎందుకు ఇప్పుడు గవర్నమెంట్ జీవో ఈ జీవోలు ఎక్కడికి వెళ్తున్నాయి, అసలు ఈ జీవోలు పేపర్ వరకే సాధ్యమా అని కూడా ప్రశ్నించే అవకాశం మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అవినాష్. ఎందుకనంటే గవర్నమెంట్ జీవో అంటే ఒక తెల్ల పేపర్ మీద జీవో ఆర్డర్ అనేసి విద్యాశాఖలందరికీ రిలీజ్ చేశాక కూడా విద్యా సంస్థలు మరి ఇది ఎందుకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నాయి?